దేశంలోని కోట్లాది మంది యువతి యువకులంతా నరేంద్ర మోదీకి అండగా నిలిచారన్నారు. చేవేళ్ల బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి శంషాబాద్ లోని వైఎన్ఆర్ గార్డెన్ లోని జరిగిన భారతీయ జనతా పార్టీ యువ మోర్చా యువ సమ్మేళనంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొండా విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ గత 10 ఏళ్ల కాలంలో కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కార్ ఎంతో మంది యువతి యువకులకు ఉపాధి మార్గాలు చూపిందన్నారు. స్కిల్ డెవలప్మెంట్ కోర్సులు, ముద్రా లోన్స్ ద్వారా స్వయం ఉపాధి శక్తిని పెంపొందించిందన్నారు. భారతీయ సంస్కృతి సాంప్రదాయాల పట్ల యువతకు మార్గనిర్దేశం చేసిన పార్టీ భారతీయ జనతా పార్టీ మాత్రమే అని కొండా విశ్వేశ్వరరెడ్డి చెప్పారు. ఈ సార్వత్రిక ఎన్నికల్లో నరేంద్ర మోదీ సర్కార్ను అబాసు పాలు చేసేందుకు ప్రతిపక్ష పార్టీలు ఎన్నో కుట్రలు చేస్తున్నాయన్నారు. ఆందోళన వ్యక్తం చేశారు. ఇక సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు మోదీ వెంట యువత నిలబడాలని కొండా విశ్వేశ్వరరెడ్డి పిలుపునిచ్చారు. ఇక కాంగ్రెస్ పార్టీ మతతత్వ రాజకీయాలు చేస్తూ బీజేపీపై తప్పుడు ఆరోపణలు చేస్తుందన్నారు. నరేంద్ర మోదీ పాలనలో దేశ ప్రజలందరినీ కేంద్ర ప్రభుత్వం సమానంగా చూస్తుందని ఆయన చెప్పారు. భారతదేశం మొట్టమొదటిసారి ఎలక్షన్స్ ముందే నిర్ణయం తీసుకున్నది ఏంటంటే వచ్చే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారని. అది మనమే కాదు, కాంగ్రెస్ వాళ్ళు కూడా అడగండి, లేకుంటే టీఆర్ఎస్ వాళ్ళని కూడా అడగండి. వచ్చే ఎన్నికలలో ఎవరు ప్రధానమంత్రి మోడీ అంటే వాళ్ళు కూడా మోడీ అని అంటారు. ఎవరో ఒక్కరిద్దరు కాదు అంటే వాళ్ళతో షరతు తీసుకొని వాళ్ళు ఫరారైపోతారు. ఎందుకు ఇంత నమ్మకం మోడీ మీద? మీ అందరికి తెలుసు, ఎన్నో కారణాలు ఉన్నాయి. ఈరోజు నలుమూలల ఒక గ్రామీణ ప్రాంతం పోయి ఒక చెవులు వినబడని పెద్ద మనిషిని అడిగితే ఈ ఫోటోస్ పెట్టి ఎవరంటే ఆయన మా బియ్యం ఇచ్చినాయని కాదా అంటే, ఎప్పుడు కూడా ప్రతి నలుమూలల అందరు కూడా మోడీ మోడీ అంటున్నారు. ఎందుకు? ఎన్నో కారణాలు. కానీ మొట్టమొదటి కారణము, మోడీకి అడ్డెవరు, మోడీకి పోటీ ఎవరు, అవతల అభ్యర్థి ఎవరు, వాళ్ళు ఇంకా ప్రకటించలేదు. భారతదేశం మొత్తం ఎవరు కూడా ప్రకటించలేదు అవతల అభ్యర్థి ఎవరు. మోడీకి పోటీ లేడు, అడ్డు లేడు. ఎందుకంటే ఆ ఎన్డీఏ కూటమి కూలిపోతున్నది. ఉన్న ఇక్కడ ఇంతో అంతో కాంగ్రెస్ పార్టీ ఉందంటే ఇక్కడ అంటుండు మా అభ్యర్థి రాహుల్ గాంధీ 20 ఏళ్ళు ఉంటాడు. ఆ ఉన్న అభ్యర్థి వాళ్ళు అనేది ఆయన సొంత కాన్స్టిట్యున్సీ ఇచ్చి ఫరారైపోయిండు. ఏదో గుట్టలకు వైనాడంట. అభ్యర్థి టీవీ ముంగట అంటాడు, నేను గెలుస్తున్నా ఎందుకంటే నాకు 4 లక్షల ముస్లిం ఓట్లు ఉన్నాయి, 2 లక్షల క్రిస్టియన్ ఓట్లు ఉన్నాయని గెలుస్తున్నాడు. ఎవడు కమ్యూనల్ పాలిటిక్స్ ఆడుతున్నారు? అదే కాక ఈరోజు నిజంగానే ముస్లిం యువకులు పోలరైజ్ చేసింది కాంగ్రెస్ పార్టీ మాత్రమే. ఈ గత నెలల విపరీతమైన పోలరైజేషన్ చేసింది ముస్లిం యువకులను. ఈరోజు సర్వేలల్లా ఎంఐఎం కంటే ఎక్కువ శాతం ముస్లిం ఓట్లు వచ్చేది కాంగ్రెస్ పార్టీకి.
ఈరోజు అసదుద్దీన్ అక్కడ హైదరాబాద్లో పోరాడుతుంటే ఆయన కేవలము 60-70% ముస్లిమ్స్ అసదుద్దీన్ ఎంఐఎం చేస్తారు, కానీ కాంగ్రెస్కు 90%, 80-90% ఓట్లు వేస్తారు. చరిత్రలో ఎప్పుడు కాలేదు అంత ఘనము కాంగ్రెస్ ముస్లిం యువకులకు విషం నెత్తిలో ఎక్కించి పోలరైజ్ చేసింది. ఒక్క ఉదాహరణ చెప్తా, సిఏ, అది కూడా ఎవరు పోలరైజేషన్? చదువుకున్న ముస్లిమ్స్ యువకులు పోలరైజేషన్. ఇంకా పెద్ద మనుషులన్నా కొంతమంది మనకు ఓటేస్తారు, కానీ ముస్లిం యువకులు బాయ్స్ అండ్ గర్ల్స్ కూడా మొత్తం పోలరైజ్ చేసింది. ఉదాహరణ ఒక్కటి ఏంటంటే, మొట్టమొదటి సిఏ తెచ్చిండ్రు. ఏంది? పాకిస్తాన్, బంగ్లాదేశ్ నుంచి ఎవరన్నా రిలీజియస్ పర్సిక్యూషన్ అంటే మతపరంగా హింసించిన వాళ్ళందరూ ఇక్కడ రావచ్చు. ఆ రిలీజియస్ మైనారిటీస్ ఇక్కడ రావచ్చు. ఎవరా రిలీజియస్ మైనారిటీస్? కాంగ్రెస్ చెప్పింది అది పాకిస్తాన్లో మైనారిటీస్ అంటే ఎవరు? హిందూ, సిఖ్లు, క్రిస్టియన్లు, వాళ్ళు ఇక్కడ రావచ్చు. కానీ ముస్లింలు పర్మిషన్ దొరకదు. అదే కాక వీళ్ళు ముస్లింలకు వ్యతిరేకమైన సిఏ కాక మన భారతీయుల ఇండియన్ ముస్లిమ్స్కు వ్యతిరేకమైన సిఏ అంత ఘోరమైన తెచ్చింది. ఏమన్నారు? 1948 జూలై 19 చట్టం ప్రకారంగా ఏమన్నదంటే, ఎవరైతే ముస్లిమ్స్ అని పేరు చెప్పుకుంటా ఎవరైతే ప్రజలు ఇక్కడి నుంచి పాకిస్తాన్ పోయినరో వాళ్ళు మళ్ళా వాపస్ రాదలుచుకున్నారో వాళ్లకు పర్మిషన్ ఇవ్వము. అంటే కేవలం ముస్లిమ్స్లకు వ్యతిరేకం కాదు, ఇండియన్ ముస్లిమ్స్లకు వ్యతిరేకంగా చట్టం తెచ్చింది అది కాంగ్రెస్ పార్టీ. దాని తర్వాత 2001లో మన్మోహన్ సింగ్ గారు ఇదే సిఏ అవసరం మనకని అది కూడా ముస్లిమ్స్ వ్యతిరేకం. కానీ మనం ఉన్నట్టు మాట్లాడతాము. నరేంద్ర మోడీ గారికి ధైర్యం ఉన్నట్టు అందులో ముస్లిమ్స్ అనే పేరు యాడ్ చేసినాం. ఎందుకంటే ఇండియా నుంచి పోయిన వాళ్ళు అక్కడికి ముస్లిమ్సే, మళ్ళీ వాపస్ రానియకుండా చట్టం చేసింది కాంగ్రెస్ పార్టీ. అదంతా చెప్పకుండా కేవలం మనం ముస్లిం పదం యాడ్ చేసినందుకు మనము ముస్లిమ్స్ అని వ్యతిరేకంగా బయట నుంచి లాక్ వేసి ట్రైన్ల లోపల పెట్రోల్ పోసి తగిలించింది కాంగ్రెస్ హయాంలా. ఇక్కడ హైదరాబాద్లో హిందూ ముస్లిం రైట్స్ అయితే కాంగ్రెస్ హయాంలా. అది పోలరైజేషన్. వాళ్ళ తలోంచుకోవాలి. ఇప్పుడు మనను మతతత్వ పార్టీ అంటే వాళ్ళు మతతత్వ పార్టీ. హిందువులను ముస్లింలను డివైడ్ చేసింది వాళ్ళు. వాళ్ళ జమానాల ఇది ఈ ముస్లిస్తే మన ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్ తక్కువైతాయి. తప్పనిసరిగా మనం వస్తే ముస్లిం రిజర్వేషన్ తీసేస్తాము. ఎందుకంటే అది ముస్లింలకు కూడా లాభం కాదు. అది వాళ్ళు ముస్లింలను ఓటు బ్యాంక్గా వాడుకుంటారు, కానీ ముస్లింలను ఆదుకుంటారు కాదు. నిజంగా చూస్తే ఒకవేళ కర్ణాటకలు ఇచ్చినట్టు, కొన్ని రాష్ట్రాలు ఇచ్చినట్టు ముస్లింస్కు రిజర్వేషన్ ఇస్తే ఏమైతే అది మతపరంగా రిజర్వేషన్స్ ఇస్తే ముస్లింస్ అన్నిట్లా ఎదిగినోళ్ళు, ధనవంతులు, చదువుకున్న వాళ్ళకి ఆ రిజర్వేషన్స్ పోతుంది. పేద ముస్లింస్ అది రాదు. ఇది వాళ్ళ ఓట్ బ్యాంక్ పాలిటిక్స్. నిజంగానే ముస్లింస్ను వాడుకునేది వాళ్ళైతే మైనారిటీస్ను ఆదుకునేది భారతీయ జనతా పార్టీ. ఎందుకంటే భారతదేశంలో పుట్టిన వాళ్ళందరూ భారతీయులు. అపీస్మెంట్ ఇది ముస్లిమ్స్ అని వాడుకునేది. రాహుల్ గాంధీ అంటారు జిత్నా ఆబాదీ ఉత్నా హక్ అంట. అంటే మన ధనాన్ని తీసుకొని వాళ్ళకి ఇస్తారా? నేను పాపులేషన్ ఫౌండేషన్ మీద ఉంటుంది. నేను ఇండియా భారతదేశం ఎంపీలో నేను బంగ్లాదేశ్ ఇక్కడంతా తీసుకుపోయినా ఆబాదీ ఎవరు పెరుగుతుంది? బంగ్లాదేశ్లో ఇస్లామిక్ కంట్రీలా పెరుగుతలేదు. అన్నిట్లో బెస్ట్ పాపులేషన్ కంట్రోల్ బంగ్లాదేశ్ ఉంది. అన్నిట్లో బెస్ట్ పాపులేషన్ కంట్రోల్ సౌదీ అరేబియాలో, దుబాయ్లో మరి పాపులేషన్ కంట్రోల్ మరి పాకిస్తాన్లో ఉన్నాయి. కానీ ఇక్కడ ఆబాదీ పెంచేటోళ్ళు ఎవరు? నిజంగానే మన ప్రథమ హక్కు అంట వాళ్ళకంట మన ఆస్తులను పుంజుకుంటారా? ఇంకోటి ముస్లిం రిజర్వేషన్స్ అని చెప్పి కర్ణాటకలో చేసినట్టు ఓబీసీ రిజర్వేషన్ 4% తక్కువ చేసి ముస్లిం రిజర్వేషన్ తెచ్చింది. అది రాజ్యాంగం వ్యతిరేకం. మేము అందరినీ రాజ్యాంగం వ్యతిరేకం కదా, ముస్లిమ్స్లకు కూడా నష్టం.
ఎందుకంటే ముస్లిం మతపరంగా రిజర్వేషన్స్ పెడితే అన్నిట్లా ఎదిగిన ఎడ్యుకేటెడ్ ధనవంతమైన ముస్లిమ్స్లకు లాభం కానీ పేద ముస్లిమ్స్లకు లాభం కాదు. వాళ్ళు ముస్లిమ్స్ను ఓట్ బ్యాంక్గా వాడుకుంటే మేము ముస్లిమ్స్ను ఆదుకుంటున్నాం. ఈరోజు చూడండి, ఏ పథకం మోడీ చేసినా కూడా అది అందరికీ సమానము. కొన్నిట్ల ముస్లిం సోదరులు ఎక్కువ వాడుకుంటున్నారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన 31% ముస్లిమ్స్ వాడుకుంటున్నారు. శాతంలో పర్సంటేజ్ చూస్తే హిందువుల కంటే ఎక్కువ. ముద్రా లోన్స్ ప్రధానమంత్రి మోడీ 36% ముస్లిమ్స్ వాడుకుంటున్నారు. అది హిందువుల కంటే ఎక్కువ. మేము కాదయ్యా, మీరు మద్దతుతో పాటు